హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టెట్ అండ్ డీఎస్‌కి సంబంధించి 7థ్ క్లాస్ ఇంపార్టెంట్ బిట్స్ క్విక్ రివిజన్ చేద్దామండి. ప్రీవియస్ వీడియోస్ చేశాను. సిక్స్త్ క్లాస్‌కి సంబంధించి. ఎవరన్నా చూడని వాళ్ళుంటే చూడండి. అందులో 7థ్ క్లాస్ నుంచి చాప్టర్ వైస్‌గా ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఆహారంలోని అంశాలు. ఇక్కడ పట్టికలో ఆవశ్యకాంశాలు మరియు పోషకాలు అనేటివి ఏంటంటే ఆవశ్యకాంశాలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఆవశ్యకాంశాలు. నెక్స్ట్ పోషకాలు అంటే పీచు పదార్థాలు, నీరు. నెక్స్ట్ ఇక్కడ పిండి పదార్థాన్ని నిర్ధారించే పరీక్షలు. పదార్థం ముదురు నీలి రంగులోకి మారినట్లయితే అందులో పిండి పదార్థం ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ కొవ్వు పదార్థాలను నిర్ధారించే పరీక్ష పారదర్శకంగా మారుతుంది. ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష నీలిరంగు నుండి వంకాయ రంగులోకి మారుతుంది. అంటే ముదురు నీలి రంగులోకి మారుతుంది. నెక్స్ట్ ఇక్కడ పీచు పదార్థాలు ఒక రకమైన కార్బోహైడ్రేట్స్. ఇవి మన శరీరంలో జీర్ణం కావు. పీచు పదార్థాలు అనేటివి మన శరీరంలో జీర్ణం కావు. ఇవి ఒక రకమైన కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ సన్నని దారాలు లేదా నారాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. వాటిని పీచు పదార్థాలు అంటారు. ఇక్కడ పీచు ఉండే ఆహార పదార్థాల గురించి చూస్తే వేటిలో పీచులు ఉంటాయంటే ఒకటవది పొట్టు తీయని గోధుమలు, నెక్స్ట్ తృణధాన్యాలు, మూడవది పండ్లు, నాలుగవది చిలగడ దుంప, ఐదవది బఠానీ, ఆరవది గుమ్మడి, ఏడవది చిక్కుడు, ఎనిమిదవది పాలకూర, తొమ్మిదవది అరటి, పదవది యాపిల్, 11వది బొప్పాయి. వీటిలో పీచు పదార్థాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ పీచు పదార్థాలు మలబద్ధకాన్ని తొలగిస్తాయి. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలోని ప్రజలు చపాతీలు ఎక్కువగా తింటారు. ఇక్కడ ఆహారం పోషకాల చరిత్ర చూస్తే ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఫ్రెంచ్ దేశస్థుడైన లెవోయిజర్ ఆయన కాలం వచ్చేసి 1743-1793 చేసిన పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 1752వ సంవత్సరంలో జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త స్కర్వీ అనే వ్యాధిని తాజా ఫలాలను కూరగాయలను తినడం వల్ల నయం చేయవచ్చని కనుగొన్నాడు. జేమ్స్ లిండ్ అనే శాస్త్రవేత్త స్కర్వీ వ్యాధికి ఫలాలను కూరగాయలను తినడం వల్ల నయం చేయవచ్చు అని కనుగొన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ప్రోటీన్లు మనకు శక్తినిస్తాయి, కార్బోహైడ్రేట్లు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి, పీచు పదార్థాలు మలబద్ధకాన్ని తొలగిస్తాయి. ఇవ్వండి ఫస్ట్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ సెకండ్ లెసన్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి ఆమ్లాలు, క్షారాలు. ఇక్కడ ఆమ్లాలు వాటి ధర్మాలు చూస్తే నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చుతాయి. అవి ఏవంటే ఆమ్లాలు ఇక్కడ పదార్థాలు తీసుకుంటే ఎసిటిక్ ఆమ్లం అనేది వెనిగర్ పదార్థం నుంచి, ఓలిక్ ఆమ్లం ఆలివ్ నూనె నుంచి, సిట్రిక్ ఆమ్లం నిమ్మ నారింజ నుంచి లభిస్తుంది, స్టీరిక్ ఆమ్లం అనేది కొవ్వు పదార్థాల నుండి లభిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యూటరిక్ ఆమ్లం అనేది వెన్న నుంచి లభిస్తుంది, టాటారిక్ ఆమ్లం ద్రాక్ష చింతపండులో ఉంటుంది, లాక్టిక్ ఆమ్లం మజ్జిగ పెరుగులో ఉంటుంది, పామాటిక్ ఆమ్లం అనేది పామాయిల్లో ఉంటుంది, ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర టమాటోలో ఉంటుంది, ఆస్కార్బిక్ ఆమ్లం అనేది ఉసిరిలో ఎక్కువగా ఉంటుంది, మాలిక్ ఆమ్లం యాపిల్స్లో ఉంటుంది. నెక్స్ట్ యూరిక్ ఆమ్లం అనేది మూత్రంలో ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆమ్లాలు. అవి వేటిలో ఉంటాయంటే వాటి పదార్థాలు. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఫస్ట్ పాయింట్ పచ్చళ్ళ తయారీలో ఎసిటిక్ ఆమ్లాన్ని వాడతారు. పులిహోర తయారీలో సిట్రిక్ ఆమ్లాన్ని వాడతారు. శీతల పానీయాల తయారీలో కార్బానిక్ ఆమ్లంను వాడతారు. సిర మరకలు తొలగించడానికి ఆక్సాలిక్ ఆమ్లం వాడతారు. ఎరువుల తయారీలో బ్యాటరీలలో సల్ఫ్యూరిక్ ఆమ్లం వాడతారు. నెక్స్ట్ మందులు రంగుల తయారీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం వాడతారు. నెక్స్ట్ ఇక్కడ పేలుడు పదార్థాల తయారీలో
నత్రిక ఆమ్లాన్ని వాడతారు. నెక్స్ట్ ఇక్కడ క్షారాలు వాటి ధర్మాలు చూసుకుంటే ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చుతాయి. ఇవి జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి, అంటే సబ్బు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ పదార్థాలు క్షారాలు చూసుకుంటే సున్నపు నీరు, కాల్షియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ ఇక్కడ సబ్బులు వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ నుంచి తయారు చేస్తారు. ఇక్కడ గాజును శుభ్రపరిచే ద్రవాలు ఏవంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్, గాజులను శుభ్రపరుస్తారు. నెక్స్ట్ ఇక్కడ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం దేన్ని అంటారంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించాల్సింది గ్రీజు మరకలు తొలగించడానికి అమ్మోనియం హైడ్రాక్సైడ్ను ఉపయోగిస్తారు. సబ్బుల తయారీలో పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ తయారీలో కాల్షియం హైడ్రాక్సైడ్ను వాడతారు. నెక్స్ట్ అగ్నిమాపక పదార్థాల తయారీలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ను ఉపయోగిస్తారు. ఇక్కడ రసాయన సూచికలు అంటే మిథైల్ ఆరెంజ్, ఫినాప్థలిన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనం గమనించాల్సింది మిథైల్ ఆరెంజ్ ప్లస్ ఆమ్లాలు కలిస్తే ఎరుపు రంగుగా ఏర్పడతాయి. నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్ ప్లస్ క్షారాలు కలిస్తే పసుపు రంగుగా ఏర్పడుతుంది. ఫినాప్థలిన్ ప్లస్ ఆమ్లాలు కలిస్తే రంగు లేదు, అంటే రంగు ఏర్పడదు. ఫినాప్థలిన్ ప్లస్ క్షారాలు కలిస్తే లేత గులాబీ రంగులోకి, అంటే పింక్ రంగులోకి మారుతుంది. నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్ లేదా మందార పువ్వును పూసిన కత్తితో నిమ్మకాయను కోస్తే నిమ్మరసం అంటే సిట్రిక్ ఆమ్లం అనేది కలవడం వల్ల ఎర్రగా మారుతుంది. ఇక్కడ మిథైల్ ఆరెంజ్ లేదా మందార పువ్వును పూసిన కత్తితో నిమ్మకాయను కోస్తే నిమ్మరసం కలవడం వల్ల ఎర్రగా మారుతుంది. నెక్స్ట్ హైడ్రోజన్ వాయువు హెన్రీ కావెండిష్ ఇటాలియన్ శాస్త్రవేత్త కనుగొన్నాడు. హెన్రీ కావెండిష్ హైడ్రోజన్ వాయువును కనుగొన్నాడు. ఇక్కడ హెన్రీ కావెండిష్ అనే ఆయన ఇటాలియన్ శాస్త్రవేత్త. హెన్రీ కావెండిష్ అనే అతను హైడ్రోజన్ వాయువును కనుగొన్నాడు. హైడ్రోజన్ వాయువుకు రంగు లేదు. హైడ్రోజన్ వాయువుకు రంగు లేదు. నెక్స్ట్ గాలిలో ఎగిరే బెలూన్లో ఈ వాయువులు నింపుతారు. వీటిని అలంకరణల కోసం కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఆమ్ల వర్షం. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రిక్ ఆక్సైడ్లు వాతావరణంలోని తేమతో రసాయన చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు నత్రిక్ కార్బాన్ని ఆమ్లంగా రూపొందుతాయి. ఇవి వర్షం నీటిలో కరిగి ఆమ్ల వర్షాల రూపంలో భూమిని చేరుతాయి. ఇక్కడ ఏంటంటే కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్లు వాతావరణంలోని తేమతో రసాయన చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, కార్బానిక్ ఆమ్లంగా రూపొందుతాయి. ఇవి వర్షం నీటిలో కరిగి ఆమ్ల వర్షాల రూపంలో భూమిని చేరుతాయి. ఇక్కడ ఒకసారి స్ట్రక్చర్ చూసుకుంటే కార్బన్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్ కలిసి తేమలో కలిసినప్పుడు అవి సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మరియు నత్రిక్ ఆమ్లంగా ఏర్పడి ఆమ్ల రూపంలో భూమిని చేరుతాయని ఇక్కడ స్ట్రక్చర్లో ఇచ్చిందండి. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఆమ్ల వర్షం కురిసినట్లు గుర్తించారు. నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్ పరీక్ష. సున్నపు నీటిని పాలవలే తెల్లగా మార్చుతుంది. కార్బన్ డయాక్సైడ్ పరీక్ష చేసినప్పుడు సున్నపు నీటి పాలవలే తెల్లగా మారితే అందులో కార్బన్ డయాక్సైడ్ ఉన్నట్లు గుర్తిస్తారు. నెక్స్ట్ గమనిక, ఆమ్ల ద్రావణం అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం కంటే ఎక్కువ పరిమాణంలో క్షార ద్రావణం అంటే వంట సోడా కలిసినప్పుడు ఏర్పడిన ద్రావణం క్షారధర్మాన్ని పొందుతుంది. అంటే ఇక్కడ ఆమ్లం తక్కువ, క్షారం ఎక్కువ అయితే క్షారధర్మం పొందుతుంది. నెక్స్ట్ ఆమ్ల ద్రావణం కంటే తక్కువ పరిమాణంలో క్షార ద్రావణం కలిసినప్పుడు ఏర్పడిన ద్రావణం ఆమ్ల ధర్మాన్ని పొందుతుంది. అంటే ఇక్కడ ఆమ్లం ఎక్కువ ప్లస్ క్షారం తక్కువగా కలిసినప్పుడు ఆమ్ల ధర్మాన్ని పొందుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆమ్ల స్వభావాన్ని తగ్గించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ను వాడతారు. నెక్స్ట్ పాయింట్, క్షార స్వభావాన్ని తగ్గించడానికి ఆమ్ల స్వభావం గల రసాయన ఎరువులు చల్లుతారు. నెక్స్ట్ లవణాలు.
అంటే ఆమ్లాలు ప్లస్ క్షారాలు కలిస్తే లవణాలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ప్లస్ వంట సోడా కలిస్తే సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది. వంట సోడా సోడియో బైకార్బోనేట్. వంట సోడా అనేది సోడియం బైకార్బోనేట్. సాధారణ ఉప్పు వచ్చేసి సోడియం క్లోరైడ్. ఇక్కడ ఆహారం నిల్వ కోసం సాధారణ ఉప్పును వాడతాం మనం. నెక్స్ట్ ఇక్కడ బట్టల ఉతకడానికి బట్టల సోడాను వాడతాం. కేక్ తయారీకి వంట సోడాను వాడతాం. నెక్స్ట్ పాయింట్ తటస్థ ద్రావణాలు. ఇక్కడ ఒకటోది చక్కెర, రెండోది స్టార్చ్లు. ఇవి తటస్థ ద్రావణాలు అండి. తటస్థ ద్రావణాలు లవణ ద్రావణాలు కావు. నెక్స్ట్ తటస్థీకరణం వల్ల పదార్థాలు ఆమ్ల క్షార ధర్మాలను కోల్పోతాయి. లవణాలు ఆమ్ల లేదా క్షార లేదా తటస్థ స్వభావం కలిగి ఉంటాయి. లవణాలు అనేది ఆమ్ల లేదా క్షార లేదా తటస్థ లవణాన్ని స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి మనకు ఫస్ట్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మూడో లెసన్ పట్టు ఉన్ని. ఇక్కడ పట్టు నుంచి ఉన్ని నుంచి బట్టలు ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ పట్టు పురుగు జీవిత చరిత్ర. ఇక్కడ పట్టు పురుగు జీవిత చరిత్ర ఒకసారి మ్యాప్ లో చూడొచ్చు. ఇక్కడ పురుగు అంటే మాత్ అని అర్థం. పట్టు పురుగు గుడ్లను సర్వసాధారణంగా విత్తనాలు అని అంటారు. పట్టు పురుగు సీతాకోక చిలుక మాదిరిగా ఉంటుంది, అంటే చిలుకలు మాదిరిగా, అంటే చిలుకలు అని అంటారు. నెక్స్ట్ పట్టు పురుగు శాస్త్రీయ నామం బాంబిక్స్ మోరీ. నెక్స్ట్ ఒక ఆడ పురుగు ఒకేసారి 500 గుడ్లను పెట్టి తర్వాత చనిపోతుంది పట్టు పురుగు అనేది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ గుడ్లను మల్బరీ ఆకులలో పేర్చిన తర్వాత పొదిగిస్తారు. నెక్స్ట్ గుడ్లను ఉత్పత్తి చేసే కేంద్రాలను గ్రైనేజర్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఉదాహరణకు పెద్ద విత్తనాభివృద్ధి గ్రైనేజర్స్ కేంద్రం ఉన్న జిల్లా ఏదంటే చిత్తూరు జిల్లా. ఇక్కడ ప్రాంతం వచ్చేసి హర్సిలీ హిల్స్ అంటారు. చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రాంతం హర్సిలీ హిల్స్. నెక్స్ట్ పట్టు పురుగులను డింబకాలు అని కూడా అంటారు. నెక్స్ట్ మల్బరీ మొక్కలు ఎక్కువ దొరికే ప్రాంతం చిత్తూరు జిల్లాలో పలమనేరు అనే ప్రాంతంలో, చిత్తూరు జిల్లాలో పలమనేరు అనే ప్రాంతంలో దొరుకుతుంది. నెక్స్ట్ పట్టు పరిశ్రమను సెరికల్చర్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి పట్టు పురుగుల ఆహారం మల్బరీ ఆకులు, వెదురు పళ్ళేలను చంద్రికలు అని అంటారు. ఇక్కడ గొంగళి పురుగు 30-35 రోజుల తర్వాత తినడం మానేస్తుంది. పట్టుకాయను కకూన్ అంటారు. ఇక్కడ మార్పు వచ్చేసి పట్టు పురుగు డింబకం కకూన్ మళ్ళా పురుగుగా మారుతుంది. ఇక్కడ 2 నుంచి 3 వారాల తర్వాత పట్టు చిలుకలు కకూన్ నుండి బయటకు వచ్చి ఎగిరిపోతాయి. నెక్స్ట్ డింబకాలను చంపడానికి స్టిప్పింగ్ అంటారు. పట్టు డింబకాలను చంపడానికి స్టిప్పింగ్ అంటారు. నెక్స్ట్ పాయింట్, ఇది 10 నుంచి 15 నిమిషాల పాటు వేడి చేయడం వలన చనిపోతాయి. డింబకాలను చంపడానికి స్టిప్పింగ్ అంటారు. 10 నుండి 15 నిమిషాల పాటు వేడి చేయడం వలన చనిపోతాయి. ఈ కకూన్లను వారంలోపే అమ్మాలి. ఇక్కడ రీలింగ్ అంటే పట్టుకాయ నుంచి పట్టు దారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటారు. రీలింగ్ కోసం వాడే యంత్రాలు 2, అవి ఒకటి రీలర్, రెండోది ట్విస్టర్. ఒకటి రీలర్ అండ్ ట్విస్టర్. ఇటువంటి క్వశ్చన్స్ చాలా వరకు అడగడం జరిగిందండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పట్టు దారాల్లో ఉండే ప్రోటీన్లు 2, అవి సిరిసిన్ అండ్ ఫైబ్రోయిన్. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడొచ్చు మీరు, పట్టు పురుగులు వాటిని చంద్రికలలో నుంచి తీయడం. నెక్స్ట్ రీలింగ్ కేంద్రాలు ఎక్కడున్నాయంటే నందికొట్కూరు, హైదరాబాద్, కరీంనగర్. నెక్స్ట్ ఇక్కడ పట్టు పురుగులు టెర్మినీలియా ఓక్ చెట్లపైన పెరుగుతాయి. ఇక్కడ ఒకటి టెర్మినీలియా, రెండోది ఓక్ చెట్లపైన పట్టు పురుగులు పెరుగుతాయి. నెక్స్ట్ మల్బరీతో పాటు టస్సర్ పట్టు, అంటే దేశావళి పట్టును టస్సర్ పట్టు అంటారు, కూడా మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తారు. నెక్స్ట్
పట్టు మొక్కలను పెంచే ప్రాంతాల్లో ఒకటి కరీంనగర్, రెండోది ఆదిలాబాద్, మూడోది వరంగల్, నాలుగోది ఖమ్మం. నెక్స్ట్ పాయింట్ తెలంగాణకు పట్టు పట్టణం అనే తెలంగాణకు పట్టుపట్టణం అనే దీన్ని పిలుస్తారు. దేన్ని పిలుస్తారంటే పోచంపల్లిని. పోచంపల్లి పట్టును టై అండ్ డైన్ లేక జమదారి పట్టు అని కూడా అంటారు. నెక్స్ట్ తెలంగాణలో పోచంపల్లి పట్టు చాలా ప్రసిద్ధి చెందినవి. నెక్స్ట్ ధర్మవరం చీరలు వెడల్పు అంచుతో మధ్యలో బుటాలతో లేదా చుక్కలతో ఎంతో అందంగా ఉంటాయి. బుట్టాలతో లేదా చుక్కలతో ఎంతో అందంగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ పట్టులోని రకాలు అంటే టస్సార్ పట్టు, రెండోది ముంగా పట్టు, మూడోది కోసా పట్టు, నాలుగోది ఈరి పట్టు. పట్టుతో తయారు చేసే వస్త్రాలు ఏవంటే షాటిన్ అండ్ క్రేప్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ పట్టు వస్త్రాలు నేయడానికి ఒకటి నేత మగ్గాలను, రెండు మరమగ్గాలను వాడతారు. నెక్స్ట్ పట్టు పరిశ్రమలో పనిచేసే వాళ్లకు వచ్చే వ్యాధులు ఏవంటే చర్మ వ్యాధులు, రెండోది శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక కకూన్ నుండి 1000 నుండి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. నెక్స్ట్ ఒక 500 గ్రాముల పట్టు తయారు చేయడానికి 2000 నుంచి 3000 వరకు కకూన్లు అవసరం అవుతాయి. ఇది దాదాపు 5 మిలియన్ అడుగుల లేక 1000 మైళ్ళ కంటే ఎక్కువ పొడవు. నెక్స్ట్ ఇక్కడ ఉన్ని వరుస క్రమంలో ఉన్ని బట్టల తయారీ దశలు చూసుకుంటే కత్తిరించడం అంటే షీరింగ్, నెక్స్ట్ కడగడం అంటే స్కోరింగ్, నెక్స్ట్ వేరీ చేయడం అంటే సార్టింగ్, విరంజనం చేయడం అంటే బ్లీచింగ్, రంగులు వేయడం అంటే డ్రైయింగ్, దువ్వడం అంటే కార్డింగ్, చుట్టలు చుట్టడం రోలింగ్, వడకడం స్పిన్నింగ్, అల్లడం నిట్టింగ్, లాస్ట్ది ఉన్ని బట్టలు. ఇక్కడ తెలుగులో అడిగి తర్వాత శాస్త్రీయ పద్ధతిలో అడగడం జరుగుతుంది. ఇవి బాగా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి నేను ఇట్లా కోడ్ లాగా పెట్టుకున్నా, కాక వేవి రాదు చూడు అలా ఉన్నా అన్నట్టు నేను చిన్నగా ఇది కోడ్ లాగా పెట్టుకున్నా. మీరు కూడా మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, గుర్తుండేటట్లు చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ ఉన్ని దుస్తులు గొర్రెల నుంచి లభిస్తుంటాయి కాబట్టి ఉన్ని దుస్తులు. నెక్స్ట్ ఇక్కడ ఉన్ని లభించే జంతువులు ఏవి అంటే గొర్రెలు, మేకలు, జడల బర్రె, లామ, ఒంటె, ఆల్పకా. నెక్స్ట్ జంతువుల వెంట్రుకలను ఉన్ని లేదా ప్లీస్ అంటారు, ప్లీస్ లేదా ఫర్ అని అంటారు. ఉన్ని లేదా ప్లీస్ లేదా ఫర్ అని అంటారు. ఉన్ని వెంట్రుకలు ఒకటోది ప్రోటీన్, రెండోది కెరటిన్ ను కలిగి ఉంటాయి. ఉన్ని వెంట్రుకలు ఏవి అంటే ప్రోటీన్ మరియు కెరటిన్లను కలిగి ఉంటాయి. మెరినో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ నెక్స్ట్ రీలింగ్ కేంద్రాలు ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ అక్కడ మెరినో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుందన్న. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మెరినో గొర్రె సంవత్సరానికి 5 నుండి 18 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ మెరినో గొర్రె ఉన్ని 3 నుంచి 5 అంగుళాల పొడవు, సన్నగా మృదువుగా ఉంటుంది. అంగోరా గొర్రెది కూడా అంటే సన్నగా మృదువుగా ఉండేది అంగోరా గొర్రెది కూడా ఉంటుంది. మెత్తని ఉన్నినిచ్చే గొర్రెలు మేకలు ఏవంటే ఎక్కడ ఉంటాయంటే ఒకటో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, నెక్స్ట్ పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో చూస్తుంటాము. నెక్స్ట్ ఇక్కడ గొర్రెల ఉన్నిని వసంత ఋతువు లేదా ఋతువులో మాత్రమే రేజర్లతో కత్తిరిస్తారు. గొర్రెల ఉన్నిని ఏ కాలంలో కత్తిరిస్తారంటే వసంత ఋతువు కాలంలో రేజర్లతో కత్తిరిస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ గొర్రెల ఉన్నిని కత్తిరించడానికి సీరింగ్ అంటారు. సీరింగ్ చేసేటప్పుడు గొర్రెల చర్మానికి దెబ్బ తగలకుండా గ్రీజ్ను పూస్తారు. ఇక్కడ సీరింగ్ చేసేటప్పుడు దెబ్బ తగలకుండా ఏం పూస్తారంటే గ్రీజ్ అండి. ఉన్నిని కడగడాన్ని స్కోరింగ్ అంటారు. ఆకులను పుల్లలు వేరు చేయడానికి ఊల్ క్లాసింగ్ అంటారు లేదా సార్టింగ్ అని కూడా అంటారు. దారాలు చుట్టడాన్ని స్పిన్నింగ్ అంటారు. అల్లడాన్ని నిట్టింగ్ అంటారు. దారాన్ని నిలువు అంటే పడుగు, అడ్డు అంటే పేక, దారాన్ని అల్లుతారు. నిలువు అంటే ఇక్కడ మూడు అక్షరాలు వస్తున్నాయి కాబట్టి పడుగు అనాలి. ఇక్కడ కూడా 3 అక్షరాలు వస్తున్నాయి. అడ్డు అంటే 1, 2, ఇక్కడ పేక, ఇక్కడ 1, 2 కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ నిలువు అంటే 1, 2, 3. ఇక్కడ 1, 2, 3. నిలువుకు 3 అక్షరాలు, అడ్డుకు 2 అక్షరాలు వస్తున్నాయి. ఒకసారి ఇది కూడా చాలా సార్లు అడగడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ మగ్గంలో ముఖ్యమైన భాగం పటక అంటే హర్నస్ అంటారు. ఇక్కడ పట్టు, ఇక్కడ పత్తి. ఒకసారి చూసుకుంటే ఇది ప్రధానంగా ఒక ప్రోటీన్. పట్టు అనేది ఒక ప్రోటీన్, పత్తి అనేది ఒక కార్బోహైడ్రేట్. ఇది ప్రధానంగా సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్. నెక్స్ట్ ఉన్ని అధమ ఉష్ణవాహకం. ఇది అధమ ఉష్ణవాహకం. ఉన్ని అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఉన్ని అనేది ఏ వాహకం అంటే అధమ ఉష్ణవాహకం. ఉన్ని దారాలలో గాలి నిల్వ ఉంటుంది. నెక్స్ట్ మన శరీరం లోపల వేడిని బయటికి పోనీయకుండా కూడా కాపాడుతుంది. మన శరీరం లోపలి వేడిని బయటికి పోనీయకుండా కాపాడుతుంది. ఏంటంటే ఉన్ని బట్టలు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎడారి ప్రాంతాలలో ఉండే ప్రజలు ఉన్ని బట్టలు వాడతారు. జంతు దారాలలో ప్రోటీన్లు ఉంటాయి. నెక్స్ట్ మొక్క దారాలలో పిండి పదార్థాలు ఉంటాయి. ఇక్కడ ఉన్ని ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం ఏదంటే ఆస్ట్రేలియా, సెకండ్ ప్లేస్ చైనా. ఇవి రెండు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. ఇవి 3 లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు 4th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ 4th లెసన్ చలనం రకాలు. అందులో ఫస్ట్ పాయింట్ ఒక పట్టిక రూపంలో ఉన్నది. క్రమచలనం అండ్ క్రమరహిత చలనం. క్రమచలనం అంటే ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణిస్తుంది. అంటే సమాన కాలం ఉంటుంది, సమాన దూరం ఉంటుంది. 30 నిమిషాల్లో 30 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న ఎగ్జాంపుల్. ఆ విధంగా ఇక్కడ క్రమరహిత చలనం అంటే ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో దూరాలు ప్రయాణించలేదు. అంటే సమాన కాలం ఉంటుంది కానీ అసమాన దూరం ప్రయాణిస్తుంది. 30 నిమిషాల్లో 10 కిలోమీటర్ల ప్రయాణం అన్నట్టు ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వస్తువులు ప్రయాణిస్తున్న మార్గాన్ని బట్టి చలనాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి స్థానాంతర చలనం అంటే ట్రాన్స్లేటరీ మోషన్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చలనంలో ఉన్న వస్తువు భాగాలన్నీ వస్తువు కదులుతున్న దిశలోనే కదులుతున్నట్లయితే దాన్ని స్థానాంతర చలనం అంటారు. నెక్స్ట్ స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు సరళ రేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని సరళ రేఖీయ చలనం అని అంటారు. నెక్స్ట్ స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని వక్రరేఖీయ చలనం అంటారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి భ్రమణ చలనం, రోటరీ మోషన్. ఇక్కడ భ్రమణ చలనం బొంగరం మరియు ఫ్యాన్ అన్నట్టు ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడ చలిస్తున్న ఒక వస్తువు తాలూకు అన్ని బిందువులు ఒక స్థిరమైన బిందువు లేదా అక్షం చుట్టూ కదులుతుంటే ఆ చలనాన్ని భ్రమణ చలనం అంటారు. నెక్స్ట్ ఇక్కడ స్థిర బిందువు గుండా వెళ్ళే ఊహారేఖను భ్రమణం అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ డోలన చలనం అంటే ఆసిలేటరీ మోషన్ అన్నట్టు. ఇక్కడ ఫ్యాను, టేబుల్ ఫ్యాను, గోడ గడియారం, నెక్స్ట్ ఉయ్యాల, ఇక్కడ కుట్టు మిషన్ అన్నట్టు. ఇందులో ఒక స్థిర బిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో ముందుకు వెనుకకు లేదా పైకి కిందికి జరిగే చలనాన్ని డోలన చలనం అని అంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కాలాన్ని లెక్కించే పద్ధతులు. ఒకటి గంట, నిమిషము, వారం, పక్షం, నెల, ఋతువు, ఆయనం. ఇక్కడ నెక్స్ట్ కాలాన్ని కొలవడానికి ఉపయోగించే తొలి పరికరాలు ఇసుక గడియారం, నెక్స్ట్ వచ్చేసి నీటి గడియారం, నెక్స్ట్ సన్ డయల్. నెక్స్ట్ వచ్చేసి కాలానికి ప్రమాణం సెకండ్. ఇక్కడ పట్టిక రూపంలో చూసుకుంటే 60 సెకండ్లు అంటే 1 నిమిషము, 60 నిమిషాలు అంటే 1 గంట, 24 గంటలు అంటే 1 రోజు, 365 రోజులు అంటే 1 సంవత్సరం, 10 సంవత్సరాలు అంటే 1 దశాబ్దం, 1 దశాబ్దం అంటే 1 శతాబ్దం అని అర్థము. నెక్స్ట్ పాయింట్ వచ్చి నెక్స్ట్ ఇక్కడ వేగం గురించి చూసుకుంటే వేగం = దూరం బై కాలం. ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణం ఏంటంటే మీటర్ ఫర్ సెకండ్. 1 కిలోమీటర్ ఫర్ గంట = 5/18 మీటర్ ఫర్ సెకండ్. 1 కిలోమీటర్ = 1000 మీటర్లు. ఇక్కడ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగిండు. 1 కిలోమీటర్ = 1000 మీటర్లు. 1 గంట = 3600 సెకండ్లు. 1 కిలోమీటర్ ఫర్ గంట అంటే 5/18 మీటర్ ఫర్ సెకండ్. దీనికి ఒకసారి తేడా చూసుకోండి అండి. నెక్స్ట్ ఇక్కడ 10 దశాబ్దాలు అంటే 1 శతాబ్దం, 10 శతాబ్దాలు అంటే 1 సహస్ర శతాబ్దం అన్నట్టు. సహస్రాబ్దం, మిలీనియం.
నెక్స్ట్ ఇప్పటి వరకు 4th లెసన్లో ఉన్న చాప్టర్ చూసాము. నెక్స్ట్ 5th లెసన్ అండి. నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ 5th లెసన్ నెక్స్ట్ 5th లెసన్ ఉష్ణం కొలత. ఒక వస్తువుకున్న వెచ్చదనం లేదా చల్లదనం స్థాయిని తెలిపేదే ఉష్ణోగ్రత. నెక్స్ట్ ఉష్ణం ఒక శక్తి స్వరూపం అంటే శక్తి వనరు అని అర్థం. ఉష్ణం ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రసారం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ శక్తి మార్పులు అంటే ఎలక్ట్రిక్ హీటర్ అనేది విద్యుత్ శక్తి అంటే ఉష్ణ శక్తిగా మారుతుంది. గ్యాస్ స్టవ్ అనేది రసాయన శక్తి నుంచి ఉష్ణ శక్తిగా మారుతుంది. సోలార్ హీటర్ అనేది సౌరశక్తి నుండి ఉష్ణ శక్తిగా మారుతుంది. ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఉష్ణ శక్తి విద్యుత్ శక్తిగా ఉంటుంది. ఇక్కడ స్టీమ్ ఇంజిన్ అనేది ఉష్ణ శక్తి యాంత్రిక శక్తిగా మార్పు చెందుతుంది. టార్చ్ లైట్ అనేది రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. నెక్స్ట్ నేను స్పీడ్గా చెప్తున్నా అంటే మీకు ఒక స్లో మోషన్లో కూడా పెట్టుకొని వినొచ్చండి. నెక్స్ట్ ఉష్ణోగ్రతను కొలవడానికి మనం థర్మామీటర్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఉష్ణోగ్రతను డిగ్రీలలో కొలుస్తాము. వేడి చేసే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే ధర్మం మీద ఆధారపడి థర్మామీటర్ పనిచేస్తుంది. నెక్స్ట్ లోహాలలో పాదరసం అంటే హెచ్జి మాత్రమే లోహాలలో పాదరసం అంటే హెచ్జి మాత్రమే గది అంటే సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ థర్మామీటర్లలో సంకోచ వ్యాకోచం జరిపే ద్రవ పదార్థాలుగా పాదరసాన్ని ఆల్కహాల్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి పాదరసం. ఇక్కడ పాదరసం అంటే హెచ్జి ధర్మాలు. పాదరసం వ్యాకోచం సమానంగా ఉంటుంది. మనం ఇప్పుడు జ్వరం ఆపినీలో కూడా పాదరసమే ఉంటుంది. నెక్స్ట్ దీనికి మెరిసే స్వభావం ఉంటుంది. నెక్స్ట్ ఇది కాంతి నిరోధకంగా పనిచేస్తుంది. ఏదంటే పాదరసం. గాజు పాత్రకు అంటుకోదు. ఏది? పాదరసం. ఇది మంచి ఉష్ణవాహకం. ఏది? పాదరసం మంచి ఉష్ణవాహకం. ఇక్కడ గాజు పాత్రకు అంటుకోదు పాదరసం. పాదరసం అనేది మంచి ఉష్ణవాహకం. ఉష్ణం కూడా పాదరసంలో ప్రసారం అవుతుంది. ఇక్కడ ఆల్కహాల్ ధర్మాలు చూసుకుంటే అతి తక్కువ ఉష్ణోగ్రతలను కూడా నమోదు చేయవచ్చు. దీనికి రంగు వేయవచ్చు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుటకు వ్యాకోచం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మంచు ద్రవీభవన స్థానం 0 డిగ్రీ సెల్సియస్ వద్ద జరుగుతుంది. నెక్స్ట్ నీరు మరిగే స్థానం 100 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ వచ్చేసి క్రీస్తు శకం 1593లో గెలీలియో మొదటి థర్మామీటర్ను కనుగొన్నాడు. ఈ థర్మామీటర్లో పదార్థంగా గాలిని ఉపయోగించాడు. ఫస్ట్ గెలీలియో 1593లో గెలీలియో థర్మామీటర్ను కనుగొన్నాడు. అందులో పాదరసం కాకుండా గాలిని ఉపయోగించాడు. నెక్స్ట్ ఇక్కడ 1922 సంవత్సరంలో రోజున లిబియా 1922 సంవత్సరంలో ఒక రోజున లిబియాలో నీడలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత 58 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. ఇక్కడ ఇంపార్టెంట్ అండి. చాలా ఇటువంటి క్వశ్చన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. నెక్స్ట్ మన రాష్ట్రంలో వేసవి కాలంలో కొత్తగూడెం ప్రాంతంలో 48 డిగ్రీ సెల్సియస్ పైగా ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. నెక్స్ట్ రామగుండం ప్రాంతంలో 48 డిగ్రీ సెల్సియస్ పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీ ఫారెన్హీట్ అన్నట్టు. అయితే దీనికంటే ఎక్కువైతే మనకు జ్వరం వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ అంటార్కిటికాలో ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత ఎక్కడ అంటే అత్యల్ప ఉష్ణోగ్రత ఎంత అంటే -89 డిగ్రీ సెల్సియస్. అంటార్కిటికా ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రత ఎంత అంటే -89 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ వద్ద నీరు గడ్డ కడుతుంది. ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ వద్ద నీరు అనేది గడ్డ కడుతుంది. నెక్స్ట్ శీతాకాలంలో సాధారణంగా ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెల్సియస్ నుంచి 20 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది శీతాకాలంలో. నెక్స్ట్ ఒక రోజులోని అత్యధిక గరిష్ట అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలను కనుగొనడానికి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తాము. ఇది 2024 డిఎస్ బిట్ అండి. ఇది
నెక్స్ట్ శరీర ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి ఉపయోగించే థర్మామీటర్ను జ్వరమాపని అని అంటాము. నెక్స్ట్ సెల్సియస్ స్కేలు 35 డిగ్రీల నుండి ప్రారంభమై 45 డిగ్రీల వరకు ఉంటుంది. నెక్స్ట్ ఫారెన్హీట్ స్కేల్ 95 డిగ్రీల నుండి ప్రారంభమై 110 డిగ్రీల వరకు ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫారెన్హీట్ స్కేలు 95 డిగ్రీల నుండి ప్రారంభమై 110 డిగ్రీల వరకు ఉంటుంది. ఒక చిన్న భాగం విలువ 1/5 = 0.2 డిగ్రీ ఫారెన్హీట్. థర్మిస్టర్ థర్మామీటర్ అంటే పసిపిల్లల అంటే ఇక్కడ పసిపిల్లల లేదా చిన్నపిల్లల శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఏదంటే థర్మామీటర్ను పసిపిల్లల లేదా చిన్నపిల్లల ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. పదార్థాల ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ప్రయోగశాల థర్మామీటర్ను ఉపయోగిస్తారు. ఇవ్వండి 5th క్లాస్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 6th క్లాస్కి వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ 6th క్లాస్ అండి. వాతావరణం శీతోష్ణ స్థితి. 2008 సంవత్సరంలో అండమాన్ నికోబార్ ద్వీపంలో సంభవించిన సునామీ సందర్భంగా చాలా మంది మరణించారు. నెక్స్ట్ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం కరీంనగర్ జిల్లా రామగుండంలో 42 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ చిత్తూరు జిల్లా ఆరోగ్యవరంలో 29 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. నెక్స్ట్ భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పును తెలియజేసే నివేదికను వెదర్ ఫోర్కాస్ట్ అంటారు. నెక్స్ట్ గతంలో జరిగిన వాతావరణ వివరాలను తెలియజేసే నివేదికను వెదర్ రిపోర్ట్ అని అంటారు. నెక్స్ట్ 6 అనే శాస్త్రవేత్త గరిష్ట కనిష్ట థర్మామీటర్ను కనుగొన్నాడు. దీనిలో పాదరసం ఆల్కహాల్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ రైతులు వర్షాన్ని పదునులలో కొలుస్తారు. నెక్స్ట్ వాతావరణ శాఖ వారు రెయిన్ గేజ్ను ఉపయోగించి వర్షపాతాన్ని కొలుస్తారు. నెక్స్ట్ దీన్ని 1 యూరోమీటర్, 2 పల్మనోమీటర్, 3 ఆంథ్రోమీటర్ లేదా రెయిన్ గేజ్ అని కూడా అంటారు. నెక్స్ట్ వర్షపాతాన్ని సెంటీమీటర్లలో కానీ మిల్లీమీటర్లలో కానీ తెలియజేశారు. నెక్స్ట్ పాయింట్ వీచే గాలిని పవనం అంటారు. నెక్స్ట్ ఇక్కడ అనిమోమీటర్ ద్వారా మనం 1 పవన వేగాన్ని దిశను కొలుస్తారు. అనిమోమీటర్ ద్వారా పవన వేగాన్ని దిశను కొలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఆర్ద్రత అంటే తేమ, గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. ఎండాకాలంలో హైదరాబాద్ కంటే విజయవాడలో ఎక్కువ చెమట పడుతుంది. ఇక్కడ విజయవాడలో గాలిలో తేమ ఆర్ద్రత ఎక్కువ, అందుకే విజయవాడలో ఎక్కువ చెమట పడుతుంది. నెక్స్ట్ భూమధ్య రేఖ ప్రాంతం ఎక్కువ వేడిగా ఉంటుంది. విజయవాడ ఎక్కువ చెమట పడుతుంది, ఎందుకంటే గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ధ్రువ ప్రాంతాలు చాలా చల్లగా ఉంటాయి. నెక్స్ట్ ఒక ప్రాంతంలో దీర్ఘకాలం పాటు అంటే దాదాపు 25 సంవత్సరాలు ఉండే వాతావరణ క్రమాన్ని ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితి అంటారు. నెక్స్ట్ దేశ శీతోష్ణ స్థితిని ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అధ్యయనం చేసి తెలియజేస్తుంది. దేశ శీతోష్ణ స్థితిని ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అధ్యయనం చేసి తెలియజేస్తుంది. 2010వ సంవత్సరంలో కర్నూలు జిల్లాలో చాలా ప్రాంతాలు వరదలకు గురయ్యాయి. ఇవ్వండి నెక్స్ట్ మనకు ఇప్పటి వరకు ఉన్న 6th క్లాస్లోని ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ 7th క్లాస్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ 7th లెసన్లోని విద్యుత్ ప్రవాహం ఫలితాలు. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డియోడ్. నెక్స్ట్ ఇక్కడ వలయం చూసుకోవచ్చు, వలయ పటం. నెక్స్ట్ ఇక్కడ విద్యుత్ పరికరం, సంకేతం, వివరణ, ఉపయోగం. ఒకసారి ఇక్కడ ఘటం గురించి చూసుకుంటే విద్యుత్ పరికరం ఘటం అంటే బ్యాటరీ అన్నట్టు. ఇక్కడ సంకేతం ప్లస్ మైనస్. ప్లస్ అనేది ఇక్కడ పెద్దగా ఉంటుంది, మైనస్ ఇట్లా చిన్నగా ఉంటుంది. వాటి యొక్క ఉపయోగం ఏంటంటే పొడవైన గీత ధన ధ్రువాన్ని, పొట్టి గీత రుణ ధ్రువాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ విద్యుత్ బల్బ్ అండి. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది దాని సంకేతము. ఆపి ఉన్న బల్బును సూచిస్తుంది. ఈ విధంగా ఉండేది ఆపి ఉన్న బల్బును సూచిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వేసి ఉన్న స్విచ్ ఈ విధంగా చూపిస్తుంది. విద్యుత్ వలయాన్ని మూయడానికి, తెరవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆపి ఉన్న స్విచ్
ఈ విధంగా తెరవబడి ఉంటుంది. స్విచ్ కీ ఆన్ అని కూడా అంటారు. ఇది తెరిచి ఉన్న కీ. నెక్స్ట్ ఇక్కడ వెలుగుతున్న బల్బు ఈ విధంగా ఉంటుంది. దీనికి సంకేతం ఇట్లా వెలుగుతున్న బల్బును సూచిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీ, 2 బ్యాటరీలు కలిసి ఇక్కడ ప్లస్ మైనస్ ఆ విధంగా ఉంటుంది. లోపల వలయం 2 లేదా అంతకన్నా ఎక్కువ బటాలు కలిపితే బ్యాటరీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్యూజ్, మన మోటార్లలో వాడే ఇంట్లో ఫ్యూజ్ ఉంటుంది కదా వాడేది, దానికి సంకేతం ఈ విధంగా ఉంటుంది. విద్యుత్ వలయానికి రక్షణ పరికరం ఇది. నెక్స్ట్ ఇక్కడ శ్రేణి వలయం. శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే ఒక దారి వెంట మాత్రమే ఉంటుంది. దానికి టార్చ్ లైట్ ఉదాహరణ. వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే ఒక దారి వెంట మాత్రమే ఉంటుంది. ఉదాహరణ ఇక్కడ టార్చ్ లైట్. నెక్స్ట్ వీటిలో ఏ ఒక్కదాన్ని తొలగించిన వలయం పని చేయదు. అప్పుడు దాన్ని అసంపూర్ణ వలయం అని అంటారు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ సమాంతర వలయం అంటే సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహానికి రకరకాల మార్గాలు ఉంటాయి. వలయంలో ప్రతి బల్బు ప్రత్యేకంగా అమరి ఉంటుంది. ఒకవేళ వలయంలో ఏదైనా ఒక బల్బును తొలగించినా కూడా విద్యుత్ ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఏ బ్యాటరీని తొలగించినా విద్యుత్ ప్రవాహం ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకు మన ఇళ్లలో ఇలాంటి అమరిక ఉంటుంది. ఇక్కడ మన ఇళ్లలో ఇలాంటి అమరికనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మన ఇళ్లలో, పాఠశాలలో ఏసీ ఏకాంత విద్యుత్ ఉంటుంది. ఏసీ ఏకాంత విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టే వీటిలో నిక్రోమ్తో చేసిన తీగ చుట్ట ఫిలమెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ విద్యుత్ ఫీజ్ అంటే దీన్ని ఎల్లప్పుడూ శ్రేణి వలయంలో కలుపుతారు. నెక్స్ట్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఎంసీబీ. మన ఇళ్లలో ఎంసీబీ ఉంటుంది కదా, డైరెక్ట్ ఆఫ్ చేస్తే అన్ని లైట్లు ఆగిపోతాయి అన్ని గదులలో. దాన్ని ఎంసీబీని, దాని ఫుల్ ఫామ్ వచ్చేసి మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్యూజులకు బదులుగా ఇప్పుడు ఎంసీబీలు ఎక్కువగా వాడుతున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఎంసీబీలు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటంతట అవి ఆగిపోవడమే కాకుండా వాటికి అవే తిరిగి వలయాన్ని పునరుద్ధరించుకుంటాయి. అవి ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటంతట అవి ఆగిపోవడమే కాకుండా వాటికి అవే తిరిగి వలయాలన్నీ పునరుద్ధరించుకుంటాయి. నెక్స్ట్ యూనిట్ లేదా కిలోవాట్, గంట. ఏదైనా విద్యుత్ పరికరం ఒక గంటలో 1 కిలోవాట్ విద్యుత్ను వినియోగించుకున్నట్లయితే దాన్ని యూనిట్ లేదా కిలోవాట్ అని అంటారు. కిలోవాట్ గంట అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ మైకేల్ ఫారడే కాలం 1791-1865. ఇక్కడ మైకేల్ ఫారడే సూత్రం వచ్చేసి ఒక తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు దానిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. దీన్ని ఆధారంగా చేసుకొని 1831లో విద్యుత్ డైనమోను కనుగొన్నాడు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ను కూడా కనుగొన్నాడు. ఎవరు? మైకేల్ ఫారడే. అతను ఇవి 1831లో విద్యుత్ డైనమోను, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ను కనుగొన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఐఎస్ఐ, ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఇది వరకు మనము సెవెంత్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ రివిజన్ చేశాము. నెక్స్ట్ 8th లెసన్ అండి. నెక్స్ట్ 8th లెసన్ వచ్చేసి గాలి పవనాలు, తుఫానులు. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేల నీటి కన్నా తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లబడుతుంది. నెక్స్ట్ ఏదైనా ఒక వస్తువు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తే దాని సాంద్రత తగ్గుతుంది, తేలికవుతుంది. నెక్స్ట్ గాలి అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు వీస్తుంది. పీడనం ఎంత ఎక్కువైతే గాలి అంత వేగంగా వీస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తుఫానుల వివిధ పేర్లు. ఫస్ట్ హరికేన్లు, రెండవది టైఫూన్లు. నెక్స్ట్ మే, జూన్, అక్టోబర్, నవంబర్ నెలలో తుఫానులు ఎక్కువగా వస్తుంటాయి. బంగాళాఖాతంలో ఎక్కువగా తుఫానులు ఏర్పడతాయి. నెక్స్ట్ 48 గంటల ముందుగానే తుఫానును గుర్తించి సమాచారం, ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తారు. నెక్స్ట్
దీనిని వాతావరణ శాఖ అంటే ఐఎండి వారు సమాచారం అందిస్తారు. ఇక్కడ ఐఎండి అంటే ఇండియన్ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అంటూ ఐఎండి అంటే. ఇదిగండి ఎయిత్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. దయచేసి అభ్యర్థులు ఒకసారి గమనించగలరు. నేను క్లాస్ చెప్పడం లేదు, మీతో పాటు నేను రివిజన్ చేస్తున్నాను. కాబట్టి నా క్లాస్ మీకు నా రివిజన్ మీకు క్విక్ రివిజన్ మీకు యూజ్ అవుతున్నాయంటే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 9th లెసన్ వచ్చేసి కాంతి పరావర్తనం. ఇందులో ఫస్ట్ పాయింట్ అద్దం ముక్కపై పడిన కాంతి కిరణాన్ని పతన కిరణం అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ అద్దం నుండి బయలుదేరిన రెండవ కిరణాన్ని పరావర్తనం అంటారు. అంటే ఇక్కడ అద్దంపై ఫస్ట్ పడే కిరణాన్ని పతన కిరణం, రెండవ కిరణం, దీన్ని పరావర్తనం అని అంటారు. నెక్స్ట్ పతన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని పతన కోణం అని అంటారు. ఎల్ఐతో సూచిస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చి నెక్స్ట్ ఇక్కడ పరావర్తన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని పరావర్తన కోణం అంటే ఎల్ఆర్ అని అంటారు. నెక్స్ట్ అద్దంలో కుడి ఎడమలు తారుమారవుతాయి, దీన్ని పార్శ్వ విలోమం అంటారు. అద్దంలో కుడి ఎడమలు తారుమారవుతాయి, దీన్ని పార్శ్వ విలోమం అంటారు. నెక్స్ట్ ఇక్కడ పార్శ్వ విలోమం అంటే ఈ విధంగా ఉంటుంది. అద్దంలో పడిన మనం స్ట్రేట్గా చూపించిన అద్దంలో ఇక్కడ కుడి అనేది ఎడమకు అవుతుంది, ఎడమ అనేది కుడికి అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా అద్దంలో కుడి అనేది ఎడమ అవుతుంది, ఎడమ అనేది కుడి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బంతిని కోయగా ఏర్పడిన చిన్న డొప్పలో లోపలి వైపున తలాన్ని పుటాకార తలమని, పై వైపున తలాన్ని కుంభాకార తలమని అంటారు. నెక్స్ట్ తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. నెక్స్ట్ తెరపై పట్టడానికి వీలు కాక దర్పణంలో మాత్రమే చూడగలే ప్రతిబింబాన్ని మిథ్య ప్రతిబింబం అని అంటారు. నెక్స్ట్ టార్చ్ లైట్, వాహనాల హెడ్ లైట్, దంత వైద్యులు వాడేది మైక్రోస్కోప్లలో పుటాకార దర్పణం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రియల్ వ్యూ మిర్రర్, డ్రైవర్ సైడ్ మిర్రర్, పార్కింగ్ ప్రదేశాల, షాపింగ్ మాల్, రోడ్డు వంపు మార్గాల్లో కుంభాకార దర్పణాన్ని వాడతారు. నెక్స్ట్ ఇక్కడ రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య గల వస్తువు ప్రతిబింబాల సంఖ్య కూడా పెరుగుతుంది. రెండు సమతల దర్పణాల మధ్య కోణం తగ్గిస్తున్న కొలది వాటి మధ్య గల వస్తువు ప్రతిబింబాల సంఖ్య పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ పరావర్తనం, క్రమరహిత పరావర్తనం అంటే నునుపైన తలాల వల్ల పరావర్తనం. ఇక్కడ పరావర్తనం అనేది ఇక్కడ గరుకైన తలాల వలన జరిగే పరావర్తనం ఈ విధంగా ఉంటుంది. ఇది ఇప్పటి వరకు మనం 9th చాప్టర్ కంప్లీట్ చేశాము. నెక్స్ట్ 10th లెసన్ అండి. 10th లెసన్లో నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో లెంతీ అవ్వడం వలన ఈ వీడియో ఇప్పటికి స్టాప్ చేయడం జరుగుతుంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చడమే కాకుండా మీకు యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.